ప్రియమైన దేవుని ద్వారా దేవుని మహాత్మను బట్టి నేను అనేక దినాలుగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు 60 కాబట్టి దేవుడు ఇచ్చిన చిన్న కుటుంబం ఈ రకంగా సాగాలని చెప్పి ఏదైనా సాక్ష్యాలు పాటలు పాడుతుంటే ఒక రకమైన సంతోషం వచ్చింది. ఎందుకంటే యోగ గ్రంథంలో యోగం అంటాడు, నేను దిగంబరునే వచ్చాను, దిగంబరునే తిరిగి వెళ్ళిపోతాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవులుగా విశ్వాసగా ఉండాల్సిందంటే మనము గతించిన ఆయన నామ మహిమార్థమై అన్నీ. కానీ నేటి కాలంలో అనేక రకాలుగా మనుషులు ఏం చేస్తున్నారంటే అహంకారం, ఆధిపత్యంలో జీవిస్తున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారంటే వర్షం వస్తుంది కదా, సరిగ్గా ఇక్కడ రాలేదు, ఈ మధ్య ఎందుకు చెప్పారు పాట పాడలేదు, ఒక పాట పాడాలి చూడండి ఎలా ఉంటుంది. ఒక పక్క సమయం చూస్తే నేను రాగలి కదా, కానీ అంటే యాక్టివ్గా దేవుడు చేసేది గొప్ప. ఇది ఆయనకి అనుకూలంగానే మనం జరగాలి. కింద పాట కానీ కాదు, కానీ అప్పుడప్పుడు పాట పాడుతుంటాను. నా జీవితంలో నాకు ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి. అవి ఇంగ్లీష్లో మరి నాకు అలవాటు అవుతుంది కాబట్టి చిన్న పాట పాడుకొని వాటి I need the area, most gracious Lord. No hand was like thine, can peace above. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now my Savior, I come to thee. I need thee, Lord. Stay thou near my temptation, not the fall when thou art near. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now my Savior, I come to thee. I need thee, Lord, in thy complete and alive, alive in thee. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now my Savior, I come to thee. I need thee, Lord, most holy One. Oh make me thine indeed, thou blessed Son. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now my Savior, I come to thee. ఎందుకంటే అప్పుడప్పుడు నా మనసులో నేను పాడకపోయినా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానం రాగానే దేవుడిని ప్రార్థిస్తే పాట. ఎందుకంటే దేవుని యొక్క ఆయన యొక్క అవసరం మనకి ఎంతో ఉన్నది. ప్రతి క్షణం అనుక్షణం ఆయన యొక్క నడిపులో మనం ముందుకు సాగలుగుతాం. అలాగే 140 కీర్తనలు చదువుతున్నటువంటి మాటలు ఆకలి వచ్చిన మనం గమనిస్తే ఆయన తండ్రి లేని వారిని విధవరాంధ్రను ఆదరించువాడు. అంటే తండ్రి లేని విధవరాంధ్రను ఆదరించేవాడు అంటే ఆయన ఎందుకో చాలిస్తాడండి అది కదా. ఆయన నామం నుండి విశ్వాసం ఇచ్చి ఆయన అడుగుతాడలో రచయితలు ఏం చేయాలి, వారు చేయటువంటి సహాయాన్ని ఇతరులకు అందించగలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు బాధపడుతు వారికి ఆయన న్యాయం తీర్చిన తర్వాత ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నా కూడా క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తే అనేక అనాథాశ్రమాలు,
అనేక మందికి ఉచితంగా ఆహారం పెట్టడం, వైద్యం ఎన్ని చేయడానికి కారణం అంటే 146 కీర్తనలో ఉన్నటువంటి ఆ వచనాలు, యేసు ప్రభువు జీవించిన జీవితంలో ఆయన చేసిన కార్యాలే మనకు సాదృశ్యముగా నిదర్శనగా మనం ముందుకి సాగలుగుతున్నాము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. నేటి కాలంలో కుటుంబ యజమానులు అందరూ ఏమైనా బంధింపబడాలి. విడుదల అనేది లేదు. యాంత్రిక జీవితం. దేవుని సన్నిధానికి రావాలన్నా కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమయాన్ని బట్టి వస్తాగా అనుకోండి, కానీ దేవుని సన్నిధానికి ముందుగా వెళ్ళాలని ఆరాటపడుతున్నారా? నేటి ఉద్యోగులు మనం గమనించండి. ఈ కంపౌండ్ వచ్చింది కదంటే ఏరుముద్రలో ఏం చేస్తుంటే అందరికంటే ముందుందని చెప్పి ఒక 5 నిమిషాలు ముందుకెళ్ళి వెళ్తున్నారు. అంటే దేవుని సన్నిధానంలో ఏరుముద్రలు లేవు కదా, 5 నిమిషాలు ఆత్మ వస్తే పోవాలనుకుంటున్నారు. కానీ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. మనం దేవుని సన్నిధానంలో జీవించుండగా ఆయన నీ పుట్టిన దగ్గర నుంచి, నీ తల్లి గర్భంలో నుంచి ఈ లోపల తీసుకొచ్చిన తర్వాత నీవు ఎంత సమయాన్ని ఆయన దానికి నీవు ఇచ్చున్నావు, ఎంత సమయాన్ని ఆయన సమయాన్ని నీవు దొంగిలించినా కూడా లెక్క అప్ప చెప్పవలసి ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయాలంటే what is your hand, whatever economical problems you have, or spiritually you are lacking, the Spirit of God talk to you when you enter His presence. ఆయన సన్నిధానానికి మనం వచ్చినప్పుడు మనం ఎటువంటి బందీకారమైన కూడా ఆ బందీలు చేశారైనా బందీకారం నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. మరి చికాకుతో నువ్వు దేవుని సన్నిధానికి వచ్చాము, ఆ కాకావిధంతో నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు, కానీ మానసికంగా కుళ్ళిపోయినది రావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు నిన్ను మరి వెంటాడుతూ, కానీ వన్స్ యు ఆర్ ఎంటర్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో వస్తావో ఆ దేవుడు ఆ పరలోకపు తండ్రి మనం చేస్తాడు, ఆయన విడుదలగా ఏర్పాటు చేసుకుంటాడు. మనకు తెలియటువంటి అజ్ఞానటువంటి జ్ఞానం వైపుకి వెళుతాడు. మరి మనకు లేనటువంటి ఆ ఇదిని ఆయన ఇచ్చి ముందుకి ఈ రకంగా సాగాలు ఆయన వెళుతాడు. బంధింపబడిన వారు ఉన్నారంటే స్వేచ్ఛా జీవుని భూమి మీద పుట్టిన మమ్మల్ని గిట్టేంత వరకు లోపల బంధించబడిన వారు ఎవరు ఉన్నారా చెప్పండి? బంధించబడిన వారు ఎవరు ఉన్నారా? అందరూ బంధించబడ్డాక కుటుంబ వ్యవస్థలో తండ్రిలో చెందను ఏదో బంధమే మనల్ని ముందుకి తీసుకెళ్తున్నది. కొన్నిసార్లు నీకు ఇష్టమా లేకపోయినా యు హావ్ టు డు ఇట్, ముందుకి వెళ్ళాల్సిందే. మరి ముఖ్యంగా కుటుంబంలో జ్యేష్ఠుడికి ఉన్న ఆధిపత్యం ఎవరున్నా కదా, మంచి వచ్చినా చెడు వచ్చినా మరి ఏంటారు మిగతాడు, అక్క నువ్వే పెద్దదని నువ్వే చూడు అని, పెద్దోడి నువ్వే చూడు అంటారు. అంటే వీడికి ఇష్టం ఉన్నా వీడికి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? పెద్దలకు వాళ్ళని ముందుకి తీసుకొని వెళ్ళాలి. అంటే అదే బంధింపబడు. కానీ నీ దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే నీకు విడుదల అనిపిస్తుంటే నువ్వు చేసే పనిలో బందీగా ఉంటుంది కాదు, కానీ స్వేచ్ఛగా నీ పని నీకు హృదయశుద్ధితో. అందుకనే ఎంతమంది దినాల్లో అనేక మందికి ధనధాన్యాలు ఉన్నాయి, అవునా? కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. మన కారులో వచ్చినప్పుడు కోట్లు బస్తాలు మోసుకుంటే బతికారా? బస్తాలన్నీ నీటి పాలు నేల పాలు తప్ప వారి ప్రాణం వచ్చిందా? కానీ అది జీవితం. కాబట్టి ఈ స్వేచ్ఛ కావాలనుకుంటే దేవుని సన్నిధానానికి రావాలి, ఆదరణ కావాలనుకుంటే దేవుని సన్నిధానం రావాలి. ఎందులో బలహీనులైనా ఈ దేవుని సన్నిధానానికి అనుగ్రహిస్తే విడుదల అనుగ్రహిస్తాడు. అంటే శాంతిని, సమాధానాన్ని, శక్తిని, ధైర్యాన్ని వడబోస్తాడు. కాబట్టి యు మస్ట్ ఆదివారం కాదు తమలేపులు చేయాలి, మంచాలు పట్టుకోవచ్చు, కానీ అన్ని సజీవుగా ఉంచిన దేవుని సన్నిధానం మనం సజీవులు ఉన్నప్పుడే మనకు ఆయన ఏం చేస్తాడు? విడుదల మరి అనుగ్రహిస్తాడు. గుడ్డివారి కన్నులు తెరవజేయును. ఏంటి విడుదల? నాకు అన్నీ తెలుసు, నేను తప్ప ఎవడు ఏం చేయలేడు. ఈ మధ్య నేను ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతున్నాను. మనం ఒక చిన్న విషయాన్ని అనేక రకాలుగా ఆలోచిస్తూ ఏ రకం ముందుకెళ్ళాలి. కానీ మరి ఇక్కడ చూస్తుంటే మనం ఒక వచ్చేస్తున్నానే జంతువులు కూడా ఉన్నాయి భూమి మీద. అంటే ఒక్కసారి ఆలోచిస్తారు, ఇది చేయటానికి దేవుడికి అలాంటి జ్ఞానిని కలిగి ఉన్నటువంటి మనము నేను అనేకసార్లు ఏంటంటే ఆయన స్వరూపము. వాక్యాన్ని మీరు గమనిస్తే
జలచల రాశులకు ఆయన స్వరూపం లేదు, కానీ మానవులకు మాత్రమే ఆయన స్వరూపము. అంటే ఆలోచన శక్తి. క్షమించండి, చాలా మంది అంటే ఆయన స్వరూపం అంటే నీకున్న స్వరూపం దేవుని స్వరూపం కాదట. ఆయన ఉన్నటువంటి విచక్షణ జ్ఞానము, జంతువులకు లేనటువంటి విచక్షణ జ్ఞానము, జంతువులు లేనటువంటి వాయవాస జ్ఞానము, ఎన్ని ఆయన జ్ఞానము, ఆయన స్వరూపము, ఆయన పోలికలు మనకు దేవుడు అనుకుంటే మనం ఇంటి విధంగా జీవించగలుగుతున్నాం. గుడ్డివారి కన్నులు, వీఆర్ బ్లైండ్ పీపుల్. మండే టు సాటర్డే వీఆర్ బ్లైండ్. సోమవారం నుంచి శనివారం వరకు మన అంధత్వంలో ఉన్నాం. మనకున్న ఉద్యోగాన్ని బట్టు, మనకున్న విధులను బట్టు, మనకున్నటువంటి చదువులను బట్టు, మనకున్న జీవితాన్ని బట్టు అందులో ముందుకు సాగాలని అనేక రకాలుగా ముందుకు పోతుంది. హ్యావ్ ఎవర్ ఆస్క్ ద గాడ్ టు గ్రాంట్ హిస్ గైడెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఏ రోజైనా ఉదయాన్నే లేచినాక ప్రభా ఇదేనా నాయన ఉద్యోగానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి వెళ్తున్నాను, మరి దీనికి వెళ్తున్నాను, నీ నడిపింపు నాకు అనుగ్రహించని ప్రార్థించే పెదవులు బహు తక్కువగా ఉన్నాయి. అందులో నుంచి ఆయన ఏంటంటే గుడ్డివారు కన్నులు చేస్తారండి. గుడ్డివారి కన్నులు ఎప్పుడు తెరబడితే ఆయన దగ్గరికి వస్తే తెరబడతాయి. కొన్నిసార్లు ఆయన మన దగ్గరికి వస్తారు. యేసుప్రభు వారు వెళ్తుందంటే ప్రఖ్యాతం చేసుకుని అని చెప్పారు. యేసుప్రభు వెళ్తున్నాడు, యేసు వెళ్తున్నాడు ఏమన్నాడు, ఓ దావీదు కుమారుడా నన్ను మరణించుము అన్నప్పుడు మిగతా ఆయన ఎంతో జనసమూహం వెళ్ళిపోతున్నాడు. నీ స్వరాన్ని ఎక్కడ పడదు, నువ్వు నోరు వస్తుందో అంటున్నా కూడా అతను అన్నాడు కుమారుడా నన్ను కలిసి. ఆ స్వరము కొన్ని వందల మంది జనాంగం మధ్యలో కూడా తనను పిలిచిన పిలుపుని ఆలకించేది. కొన్ని వేల కోట్ల మంది ప్రజలు అనుదినం క్షణక్షణం ప్రార్థిస్తూనే ఉంటారు, కానీ ఈజ్ ద మ్యాన్, ఈజ్ ద గాడ్ హూ హియర్స్ లిసన్స్ టు ప్రేయర్స్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటివాడు అడుగుతున్నప్పుడు ఎంతో మంది జనాలు ముందుకెళ్ళాడు. ఆ పరంగా ఎంతమంది అడుగుతామని ఒక రకంగా ఏం చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ జీవితం చేస్తాం. కానీ వేసుకుని చేస్తే ఆగినప్పుడు అప్పుడు దానికి ఆశ్చర్యం ఏంటి, అప్పుడు ఎంతోమంది అరుస్తుంటారు. కానీ నేను ఎందుకంటే తిరిగి వాక్యం గమనించండి. ఎంత ఆశ్చర్యం. దేవదేవుడు సృష్టిని కలుగులు దాకా చేసిన దేవుడు ఒక బుద్ధివాడు వచ్చి అడుగుతుంటే అయా దయచే దావిత్తున్నట్టు వచ్చి నేను నీకు ఏమీ సహాయము. వెంబడే బుద్ధివాడికి తెలుసు అదేంటంటే నాకు చూపు కావాలి. ఒక నిమిషం ఆలోచన చేసాడా ఏమన్నాడు, నాకు చూపు. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అన్నింటి మనసుతో ప్రార్థన చేస్తుంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే నీ ప్రార్థన వినేటువంటి ఆలకించేటువంటి దేవుడు ఉన్నాడని మీరు నమ్మినప్పుడు నీవు దేవుని శరీరాన్ని ఏం చేయాలి, ఉన్నది అవసరతను నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయాలి. నీ భక్త ప్రార్థన షార్ట్ మెసేజ్ కాదండి, హృదయ శక్తితో దేవుణ్ణి మరి మనం గమనిస్తే ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. ఒక వ్యక్తి బుద్ధివాడు మరి కళ్ళు తెరపని కలిగిస్తాడు. తెలిస్తే కదా కొన్ని చోట్ల కొన్ని అధ్యాయాలు చదువుతుంటే సువార్తలు చాలా ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే నువ్వు తీసి మట్టి రాసి స్వస్థ పొందిపోవాలి. కొన్ని చోట్ల ఏంటంటే నువ్వు వెళ్ళి నీకు దేవాలయానికి వెళ్ళి చూపెట్టుగా. ఎందుకనంటే యూదులు ఎక్కడికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళి మతకర్త చేత సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఆచారాన్ని ఆయన వ్యతిరేకించాల. కాబట్టి నేను కొత్త ఆచారం తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రదేశం, దేవుడు నీకు ఇచ్చిన దేశం, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ పద్ధతుల్లో ముందుకు వెళ్ళినా దేవుని ముందు విశ్వాసం ముందుకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుకుమార్ కార్యాలు చూస్తుంటే ఆయన చేసింది 3.5 సంవత్సరాలే, కానీ ఆ 3 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలని ఇక ఈ గ్రంథాన్ని మనం కలిస్తే పరిశుద్ధ గ్రంథం కొన్ని చేర్చబడలేదు అని ఉన్నాయి. అంటే ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఇది చేస్తే మనం 30 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన కూడా ఏం చేస్తాం. దేనికి బందీ అయిపో. ఎందుకు నీలో పన్నప్పం నీలో ఉన్నది. ఎందుకంటే నీ గుడ్డితనాన్ని
తీసివేసేవాడు ఆయనే. నీ జీవితానికి మార్గం చూపెట్టేటువంటి వాడే ఆయన. నీ జీవితంలో మార్గాన్ని చూపెడుతూ మాత్రమే కాదు, కానీ నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన ఉన్నాడు. అక్కడ నీలో అహం రాకూడదు. కానీ ఇన్నాళ్ళు క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ మరి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ అహంతో మిడిసిపాటు పడుతున్నారు. అది మంచిది కాదు. అలా మిడిసిపాటు పడుతుంటే కాదులా దేవుని సన్నిధానానికి రా. ఆయన ఏం చేస్తుంది, మామూలుగా ఆటోమేటిక్ మిషన్లు వచ్చినాయి కదా వాటర్ మిషన్లో. ఒకప్పుడు ఏంటంటే బండ మీద దుక్కొట్టేవాళ్ళు, కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళండి నేను నీళ్ళలో పెట్టి పెట్టి ఉతికేవాళ్ళు బ్రష్ పెట్టుకుని. ఆటోమేటిక్ మిషన్ వచ్చింది కదా, అందులో వేసేస్తే అదే దుంచుకుంటుంది, అదే కొమ్ముకుంటుంది, అదే ట్రై చేస్తుంది. తిరిగి నీకు ఏం చేస్తే తప్పగా వేస్తే వస్త్రాన్ని ఇస్తుంది. కానీ అది చేయడానికి ఒక యంత్రమైన సరిపోతుందా, ఒక నీళ్ళైతే సరిపోతాయా? అందులో ఏమి చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పౌడర్స్ అని వేసినప్పుడు మాత్రమే అది చక్కగా వస్త్రము తయారవుతుంది. అదే దవావరణము అంటారు. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీలో ఉన్న మురికిని పోవాలంటే, నీలో ఉన్న కలుషితమైనటువంటి కలుషాన్ని పోవాలంటే, నీలో ఆ యొక్క ఈ పౌడర్ ఎలా వేస్తుందో ఆ ఆత్మీయ ఆహారమైన పౌడర్ని తెచ్చుకున్నప్పుడు ఆయన శుద్ధి చేస్తాడు. నువ్వు ఎంత నల్ల బట్టలు వేస్తున్నా నీ మొహం నల్ల, నువ్వు ఎంత తెల్ల బట్టలు వేస్తున్నా ఆ దిగులు అయితే లగమేస్తుంది. కాబట్టి వృత్తి వారికి పొందుంది. రెండోది ఏంటంటే, నీవు అంధత్వంలో నుంచి వెలుగుడికి వచ్చినప్పుడు నేను అంధత్వంలో నుంచి వెలుగుడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, సాక్షిగా ఉండాలి. వృద్ధివాడు ఏం చేశాడు, వెళ్ళి 10 మంది సమాజంలో సాక్షిగా ఉన్నాడు లేదా, వాళ్ళ ఆయనను పిలిస్తే నాకు స్వస్థతను ఇచ్చాడు, వాళ్ళని ఏసయ మందిరండి ఏసయ పెద్దలు మాట చెప్పదు. జనాలు కూడా చాలా మంది క్రైస్తవులు ఇటువంటి ఉద్రితలో ఉన్నారు. దేవుడిని చేసిన వెలుగుని బట్టి, దేవుడిని పిలిచిన తెలుగుని బట్టి నేను సజీవ సాక్షి ఉండాలంటే వద్దంటారు. కానీ అది వద్దంటే నువ్వు నోరు మూసుకుంటే నీవు లెక్క చెప్పాలి, అతను లెక్క చెప్పాలి. కాబట్టి నిన్ను పెంచిన పిలుపు, నువ్వు పట్టబడినటువంటి ఆ పట్టుదల దేవుల్లో నీ జీవితం ఎలా ఉంది. నిన్ను కేవలం అందరితో నుంచి వెలుగు తీస్తున్నాడు కాబట్టి నువ్వు ఒక్కడే కాదు 10 మందికి మార్గదర్శనంగా ఉండమని దేవుడు నిన్ను నేను 1,000,000 మంది ఉన్నారే, 1,000,000 మంది ఉన్నా కూడా నిన్నెంత ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు, ఈ వాంట్ టు యూజ్ యాజ్ ఇస్ మైటీ వెపన్. ఒక సంబంధంగా ఇంటికి పైకి చిత్తు కాకపోయినా చెత్త కాకపోయినా కూడా ఆ చెత్త కాగితాన్ని చిత్తు కాగితాన్ని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఏం చేసింటే ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఒక కిరణాలలాగా ఒక ఆటోమిక్ వెపన్ లాగా చేస్తుంటే దాన్ని నీ వెందుకు నువ్వు నింపులాగా ఎందుకు అంతతో ఉంటావు, నాకెందుకులే, నాకు తెలియదే, నాకు సంబంధం లేదు అంటానికి వీలు లేదు. నీ అందార్థము నీ ఏ రకంగా రక్షింపడో ఆ రక్షణ 10 మందికి మార్గదర్శనంగా ఉండాలి. అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. కూర్చున్నప్పుడు నేను అనుకున్నా, నేను దిగంబర్నే వచ్చాను, దిగంబర్నే వెళతాను. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కానీ ఆ ఇచ్చి తీసుకునేటప్పుడు నేను ఆయనకి ఏమి ఇచ్చాను, జనాల పశుద్ధాత్మ నీవు దేవునికి ఏమి ఇచ్చావు. ఇలాగా శారం ఉంది, నేను ఏ రుణం ఇచ్చి తీర్చగలను అలా. దేవునికి మనం రుణం పడి ఉన్నాం. ఆయన మన రుణం లేదు. ఎందుకంటే ఆయన నిందులను ఒక కుమార్తెగా అంగీకరించారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి రుణం మనం తీసుకోగలండి, వీళ్ళు ఎలా తీర్చుకోగలము, ఆయన పోలికలలో మనం ఇచ్చినప్పుడు, ఆయన నడవడికలో మనం చేసినప్పుడు అది తీసుకుంటాం. ఒక పెద్ద గారు బ్యాంకు పనిచేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అది వచ్చి అమ్మ నువ్వు వచ్చి ప్రకాశరావు అమ్మ. తర్వాత మా సోదరి ఫోన్ చేసి బ్యాంకులో ఉంటే ఎవరో ఒక ఆయన పెద్దగా వచ్చాడా, వచ్చిన చూసి నువ్వు పలానా వాళ్ళ అమ్మాయి వాడు అన్నాడు. ఎంత సంతోషిస్తాను. మరి నువ్వేం చేసావు అక్క అంటే ఆయన పెండింగ్ అన్ని బ్యాంక్ లీడర్స్ అడగట్లు చేసి ఇస్తాను, టీ అన్ని ఇచ్చాను, ఆ టీ తాగండి డబ్బులు ఇచ్చేసాను. ఎందుకు చేసావు అక్క అంటే, అదే నేను ఎవరో ఆయనకి తెలియదు, నాకు ఆయన తెలియదు, కానీ ఆయన చూడగానే మీ తండ్రి బలాంత బిడ్డవు కదా అనగానే నాలో ఎక్కడ లేని సంతోషం. ఆ సంతోషంలో ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లిలో ఉన్నాయి ఆ పిల్లలు
కానీ ఇది ఏం చేస్తుంది, పాటలో మిగతా పని అంతా ఆపివేసి అది క్యాష్ కౌంట్ చేయాలి, లక్షలు కౌంట్ చేస్తున్నారు. ఆ లక్షలు కట్టినంత పడేసి ముందు ఏం చేసింది, వచ్చిన వ్యక్తి చేసి సంతోషం, నేను అలాగా వారి కుమార్తెను. దట్ ఈస్ ద హ్యాపీనెస్ గాడ్ విల్ గివ్ టు యు. నీలో ఆయన ఆత్మ, నీలో దేవుని నడిపింపు, నీలో ఆయన స్వరూపము, నీలో ఆయన పోలికలు ఇతరులు గుర్తించినప్పుడు యు గెట్ ద లాట్ ఆఫ్ జాయ్. ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి ఆయన మనం ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే గుడ్డివాడి కన్నులు తెరవ చేయడం. అంటే నీవు గుడ్డివాడు అయితే అందులోంచి వెలుగురా అనేక మంది గుడ్డివాడిగా చేస్తున్నారు. అందరితో బానిసత్తులు బ్రతుకులు బ్రతుకుతున్నారు. దేవుడు నిన్ను కట్టు బానిసగా ఎక్కడ చేయలేదండి. ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా నీ పని నీవు చేయాలి. రాత్రి నువ్వు ఏం చేయాలండి, నిద్రించాలి. ఇప్పుడు దినాలు ఏమైంది, కలికాలం కదా, రాత్రి ఉద్యోగాలు పొగలలో గుణపోతుంది. కాబట్టి ఏమవుతుంది, అనారోగ్యవంతుడు అనారోగ్యవంతుడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు. అంటే లేఖనానికి విరుద్ధంగా మరి జీవితాన్ని సాగిస్తూ దేవుడు అని ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు పద్ధతి ప్రణాళిక ప్రకారం చేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి గుడ్డితనం, కొన్ని మూఢనమ్మకాలు, మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రాలేదు. కానీ ఏం చేయాలంటే బయటికి రావాలి అంటే ఆ యేసయ్య సహాయం మనకి. నేను చిన్నపిల్లలు నడిచేటప్పుడు ముగ్గుడు అడుగులేస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తుంది, చక్కగా చూస్తున్నారు. కానీ చూస్తున్నాం కానీ ఆ నడకతో పాటు ఈ మనుషులంతా ఏం చేస్తాం, ఒక్కొక్క నలుగురు కాపం ఎక్కడ పడిపోతే అనే కదా, అదే పడిపోయి సప్పలు పడతామా. ఒకవేళ పడిపోయిన జాగ్రత్తగా లేపి బాగా నడిచే ఉంటాం. మన దేవుడు కూడా అంతే. లోకంలో ఇంత నుంచి వెలుగులోకి వచ్చేటప్పుడు ఆ వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు అనేక చీకట్లు మనల్ని కమ్మడానికి వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తాడంటే పడిపోయిన తిరిగి తుఫాన్లు వచ్చినప్పుడు తాడు చెట్టు నేను గమనిస్తుంటా. అది అంత పొడుగు నేలని ఆనుకుంటూ చూసేదంటే అది కూలిపోయింది అనుకుంటాం. కానీ ఒక్కసారి వర్షం తగ్గని మన వెళ్తుంది, నిలబడి భారీగా ఉంటుంది. కింద పునాదిలో ఉంటుందా, భూమి ఉందా, 10 అడుగులు ఉందా, తాడి చెట్టు 10 అడుగులు ఎక్కడ వెళ్ళినా భూమి పైన మనకి కనపడుతుంది. కానీ అంత పెద్ద తాడి చెట్టు గాలి తుఫాను కూడా వంగిద్ది తప్ప పడిపోవడం అనేది కూడదు. క్రైస్తవ జీవితం అంటే అది ఒడుదుడుకులు మనకు వచ్చినప్పుడు కూడా మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆయన చేస్తారంటే మనల్ని నిఠారుగా అనేక చెట్ల కంటే అది ఆ యొక్క తాడి చెట్టు మనం చూసినప్పుడు ఎవరిదంటే ఒక కిరీటం లాగా ఆకాశంలో అలాగే నిన్ను నన్ను ఆయన కిరీటాలాగా ఒక నక్షత్రాలాగా ఆయన చేస్తానంటే ఎందులో నీ బంధింపబడ్డాం, ఎందులో నీ కన్నులు తెరవట్లేదు. ఆస్టిన్ దేవుని అడుగు, నీ గుడ్డితనం తీసేస్తాడు. అహంకారం, గుడ్డితనం, అహంభావం, నాకే ఉన్నది అని విసుపడతాను, ఇదంతా గుడ్డితనమే. ఎందుకంటే నువ్వు దిగంబరు వచ్చి దిగంబరు పోతున్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ రాజప్రసాదం నీతో పాటు రావు. ఆ అంధత్వం నుంచి వెలుగులోకి వస్తే గాడ్ విల్. ఎవడైనా ఆలయం నేర్చుకుంటే పదాలు చెప్తారు, కానీ ఆలయం నేర్చుకోకుండా పదాలు చెప్తారు, పదాలు చెప్తారు. ఎవరైనా ఏ ఉపాధ్యాయుడైనా ఎవరి సంవిధానం ఉంది, ఎవరి సంవిధానికి వచ్చినప్పుడు అయితే మనం నేర్చుకుంటే వానమాలు తిరిగితే ఆ చెప్తారు, ఆ చెప్తే ఆత్మీయతలో నువ్వు ఎదుగుతూ ఇతరులను ఇటువంటి గుడ్డితనములు మనం చూపిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోవా కృంగిన వారిని జనాలు కృంగిన వాడంటే భూమి వచ్చిందని కాదు, నడువు ఉండిపోయిందని కాదు, శారీరకంగా కృంగిపోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, ఆత్మీయంగా నువ్వు ఎదుగుదల కాకుండా ఏదైతే ఆటంకం ఉండదో ఎందుకు కృంగిపోతావు, ఎందుకు నువ్వు సర్దుబాటు చేసుకోవద్దు. ఆత్మీయతలో నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లైనా, పెళ్ళాలని వాళ్ళనే నీ ఆత్మరక్షణ మీదే. నీ ఆత్మరక్షణ మీ ప్రార్థన వేరొకరిని రక్షింపనేరదు. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ గాడ్స్. మోకాళ్ళ మీద నిలబడి 360 రోజులు ప్రార్థన చేస్తే కూడా అది దేవుని చిత్తం కాకపోతే, ఆ వ్యక్తిలో మార్పు రాకపోతే అది నీ తప్పు కాదు, అది నీ తప్పే ఒక రకంగా. ఎందుకంటే అది నీ పని కాదు, నీ బాధ్యత. ఇదేమి
కృంగిపోతున్నారు. నిజంగా అనేక వేల కోట్ల మంది ప్రజలు మరి ఎన్నో ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నారు, ధనధాన్యాలు ఉన్నాయి, డబ్బు హోదాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ సంతోషం లేదు, మానసిక సంతోషం లేదు. నిజంగా పిచ్చోడే వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు, మానసిక నిపుణుల దగ్గరికి 1000 కోట్లు ఖర్చు పెట్టి వారు ఇచ్చేస్తారు. వాళ్ళని ముద్రిస్తారా? రాత్రి నిద్రపోవడం స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తారు, నర్సులు తెలుసు, డాక్టర్లు ఏం చేస్తారు, బాగా నెప్పుకుందంటే ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తారు, అంతేగాని నెప్పికి ఇంజక్షన్ చేయరు. ఎందుకంటే మీ నిద్రలో ఆ నెప్పి శారీరక దరికదే తట్టుకొని బయటికి, అలాగే మన అరగంట చచ్చిపోతుందని తెలుసు, కానీ అంటే యూఆర్ వెల్ అంతే 100% కుదరదు. అందుకని ఏంటంటే ఆ 100% అనేది ఆ అరగంటలు 6 గంటల నుంచి 60 సంవత్సరాలు. వైద్యులు తెలుసు కూడా మనం డిస్కరేజ్ చేయదు. అలాగే దేవదేవుల దగ్గరికి ఆయన ఏసైతే పాప దగ్గరికి వచ్చినప్పుడు ఈ నెవర్ డిస్కరేజ్. అందుకని అన్నాడు, ఎటువంటి చేస్తున్నా ఎటువంటి జీవితంలో ఉన్నా నా దగ్గరికి రండి, నేను మీకు చూస్తాడు. విశ్రాంతిని నిద్రపోవడం కాదు, చాలా మంది చర్చలు నిద్రపోవడం, ఆ మంచి నిద్ర సాతాను పాలే జ్వాలప. సాతానికి ఇష్టంలో వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవడానికి, కాబట్టి అది జ్వాలపాడబడితే బ్రహ్మా నాకు రాత్రంతా నిద్ర లేదు, నా తర్వాత సెలవు టీవీ తర్వాత నేను చూస్తున్నాను, ఇక నేను ఎక్కడ రాగానే ఎంత మంచి మగట గట్టి వచ్చింది అన్నావా, నువ్వు ఖచ్చితంగా అపవాది శిష్యులు. ఎందుకంటే ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తుంది, కులించిన నువ్వు ఎక్కడైతే పడిపోయి ఆర్థికంగా మానసికంగా శారీరక అపవిత్రులో ఆ పతనావస్థలో నుంచి ఆయన వెలుగున్నాడు కనుక ఆయన వెలుగులో ఉండదు. వెలుగుగా వెలుగెప్పుడు చీకటిని ఛేదిస్తూ ముందుకు సాగింది తప్ప చీకటి వెలుగుని కమ్మ లేదు. వెలుగు చీకటిని కమ్మివేయచ్చు, మరి వెలుగు తీసుకురావచ్చు, కానీ చీకటి వెలుగుని. కాబట్టి కొంతకాలం మీలో కొవ్వొత్తి కరిగిపోవచ్చు, మీలో ఒత్తి లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన ఆయన ఏం చేస్తాడు, ఈ కృంగిన ఆత్మను మనస్సుని లేవాలి. ఇంత గొప్ప దేవుడు మనకు. అలాంటి దేవదేవుని దగ్గరికి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం, ఎందుకు ఆధారపడలేదు, ఎందుకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నిన్ను బట్టి నీ కుటుంబం ఎందుకు రక్షణలో రాలేకపోతున్నారు, ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏ యేసుప్రభువుని నమ్ముకుని పెట్టుకోవాలని కూడా నీ కుటుంబం రక్షణలో రావడానికి కారణం ఏంటి? దావీదు ప్రార్థన మనం గమనిస్తే తన ఆశీర్వాదం ఏంటంటే తన బిడ్డల నిత్యము ఆయన సన్నిధానంలో ఉండులాగున కోరుకున్నాడు. ఆస్తి పాస్తులు కావాలని లేదు దావీదు, ధనధాన్యాలు కావాలనుకోలేదు. ఏంటంటే నేను నా ఇంటి వారును నీ ఆవరణలో ఉండవయ్యా, ఎందుకంటే నీ ఆవరణలో నేను ఉంటే నా ఇంటి మొత్తం అవసరం నువ్వే ఇచ్చావు. దాని సీక్రెట్. నీ ఏ ఉద్యోగం చేయి, ఎలాంటి చేయి, పరిశుద్ధి తినాలని సంఘానికి వచ్చినప్పుడు నువ్వేమవుతున్నావు, ఆయన దేవదూతలు ఎలా రక్తం నువ్వు తప్పుపరుస్తూ నీ అవసరాలన్నింటి అయినా ఇచ్చి. కాబట్టి అటువంటి దేవుని దగ్గర ఇక్కడ ఇంకా ఎందుకు పురిగిన వాళ్ళకు పోవడం సహజం. పడిపోతూ లేస్తుంటారు కదా, అయ్యో పడిపోతుంది కదా అని మరి వృద్ధి చేస్తే నడవగలడా? నడవలేడు కదా. అలాగే క్రైస్తవ జీవితం అనేకసార్లు పడిపోతుంటాం, కానీ కృంగిన వారిని లేవనెత్తే ఇప్పుడు మనం వస్తే నీతిమంతులను ప్రేమించుకోవాలి. నీతిమంతులు ఎవరండి? మన నీతి మురికి గొడవలు అన్నారు కదా. మరి నీతిమంతులు ఏంటి? స్వనీతి కానిటువంటి నీతి. ఈ మాట అందరూ చెప్పరు. నీతి అడుగుల స్తోత్రం కలిగింది. నీతి మంతులంటే స్వనీతి కాని నీతి. స్వనీతి అంటే అహంతో కూడినటువంటి ఆలోచనలు. నేనే ప్రార్థన చేస్తున్నాను, నేనే వాక్యం చదువుతున్నాను, నేనేం చేస్తున్నాను, నాకంటే గొప్పవాడు లేడు, అపోస్తులు పౌరులు అవి పెట్టలేదు పరిశుద్ధులు తీసుకుంది, అదంతా స్వనీతి అంటే. నీతి మంతులంటే దేవుడు రక్తంలో కనబడుతూ ఆయన చిత్తానుసారం ఈ లోపల ముందుకు వెళ్ళేవాడే నీతి. దావీదు నీతి మంతులా? అది కదా. శారీరకంగా అతను నీతి మంతుడు, కానీ దావీదు దేవునికి ఇష్టమైన హృదయానుసారమైనటువంటి
విధానంగా పెట్టి తన తప్పులతో చూసుకుని తిరిగి ఆ తప్పు చేయడం ముందుకి. అందుకే ఇన్ని వాక్యాలు మనం గమనిస్తే ఎన్నిసార్లు ప్రార్థిస్తుంది. ఇన్ని ప్రార్థన ఒక్కటిగా మనం చేయగలం. మన జీవితంలో దారులు చేసినట్టు ప్రార్థన చేయగలమా? వెంటనే ప్రార్థన చేస్తామని అధికారం పోయింది, నా సొంత కొడుకులే ఎదురు తిరిగారు, అక్షరం ఎంత చేసినా కూడా మౌనముగా దేవుని సన్నిధానంలో బోధిస్తూ కూడా నేను నా బిడ్డలు మీ ఆశీర్వాదాలను మీ మంత్రము ముందులాగిన వీళ్ళు ఎలా ఉంది. మన బిడ్డలే కొంచెం ఇదిగొట్టి తిడతాం, శాపనార్థాలు పెట్టద్దు. పిల్లల కోపము రేపవద్దు, శాపనార్థాలు పెట్టద్దు. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మ నిన్ను ముందుకి నడిపిస్తుంది. పిల్లలు తప్పు చేయకపోతే పెద్దవాళ్ళు చేస్తారా? అంటే తప్పులను సరిదిద్ది ముందుకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది. కానీ అనేక మంది జనాలు విద్యార్థులు కృంగిపోతున్నారు, మానసిక క్షోభ అనిపిస్తున్నారు. ఒక పక్కన తల్లిదండ్రులు చదువు అంటారు, కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు చదువు అంటారు. వాడికి స్వాతంత్రం లేదా? ఆదివారం కూడా కాలేజీ పాటలు పెట్టి చంపేస్తున్నారు. ఆదివారం కొన్ని పెట్టిన తల్లిదండ్రులుంటే పంచుకుంటా ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులు. వీళ్ళుంటే మేము టీవీ చూడడానికి టైం ఉండదు, మా చాటింగ్ చేసుకునే టైం ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు చూస్తున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. స్కూల్లో పని చేస్తున్నాం వర్షపాలుగా అనేక మంది తల్లిదండ్రులు వచ్చి, సార్ ఆదివారం కూడా పెట్టండి సార్, ఫోటోనా పిల్లలు ఆదివారం కూడా పెట్టండి సార్ స్కూల్. ఎందుకంటే లేకపోతే ఇల్లు గందరగోళం చేస్తున్నారు. కానీ ఆ గందరగోళం చేస్తారు కాబట్టి ఈ దినాలు ఇటువంటి పెంపకం వల్లనే అనేక మంది పిల్లలు పెద్దల చేత తల్లిదండ్రులు ఉదాసం లేని కారణం అదే. ఆదివారం ఒక్కరోజు నీ బిడ్డతో గడపలేవా? నమోసాలు మోసి కన్నావే, చంకనేసుకున్నావే, మరి అన్ని విసర్జిస్తే మలమూతలు కడిగావే, బట్టలు మార్చావే. వయసు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు నువ్వు అనాథంగా చేస్తున్నావు? కురిగిపోతున్నారు. మానసిక క్షోభ, ఆత్మహత్యలు జరగడానికి కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులు మీరే. నేను ఆలోచించాను, వాడి కర్మ వాడు అంటారు తప్ప, అడ్డాలప్పుడు పెట్టగానే గడ్డాలప్పుడు పెట్టడం తప్ప, you are not having what you call you are not having any right to correct your children. దేవుడు అడుగుతాడు, లెక్క అప్పచెప్తాడు. అనేక మంది నీకు చేతిలో పెట్టిన ఒంటిలో పోయి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? అన్న ఎవరు ప్రార్థన చేసింది? అందరిలాగా ఏదో స్త్రీ మరి గర్భం దాల్చుకోవడం కష్టం కాబట్టి 8 సంవత్సరాలు మరి దేవుడు మందిరానికి వెళ్ళాలా, కానీ ప్రార్థన చేసింది. అయ్యా ఒక నలుసు నాకు, నలుసు తిరిగి నేను నీకు ఇచ్చేస్తా. ఇచ్చిందా లేదా? ఇవ్వడానికి ముందు 5 సంవత్సరాలు ఆ యొక్క ప్రోగ్రాం పంపించే ముందు ఏం చేసింది? బిడ్డకు కావాల్సినవన్నీ ఎంత బాగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధానంలో నేను అనుకున్నాను కాబట్టి దేవుడే. అందుకని అంత పెద్ద ప్రవర్తన కూడా మాట్లాడిన దేవుడు ఎవరితో మాట్లాడాడు అన్న? ఇప్పుడు ఎవరండి అన్న సమ్మెరా? ఇది చదువులండి. దేవుడు నీకు ఇచ్చిన సంపద వచ్చు, అది ఎవరిదాకా దత్తం తీసుకుంటే వచ్చు. కానీ ఎవరిదాకా మనం గమనించినప్పుడు ఇస్తేనం లభించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాడు. ఆ పెంపకమే ఆడేం చేసింది? తన జాతిని తన దేవుని నామానికి మహిమ తీసుకొచ్చింది. మనం ఈ రోజుల్లో జరిగిన ప్రతిదీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. కానీ ఎటువంటి కృంగినటువంటి విధులలో ఎటువంటి నీతిని నువ్వు గరికున్నావు. నీతి ముద్రలు తెలుస్తుంటే నీ స్వనీతి దానికి ఇష్టపడడు. కానీ నీవేమో ఉన్నావో ఆయన గుర్తుపెట్టినప్పుడు ఆయన దానిని ఇంత మంచి దేవుడు పెట్టండి. రోజుల్లో కుటుంబాలు నాశనం పడే కారణం ఎవరో ఒకరు తగ్గిపోతే చదువుతుంది, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఉమ్మడి కుటుంబాలు పోయి ఇప్పుడు ఇచ్చిన కుటుంబాలే, తల్లిదండ్రులు పిల్లలు అంతే. పిల్లలు పక్కన ఎవరో తెలియదు, తెలియదు, మీరు రక్త సంబంధం ఎవరో తెలియదు. దేవుడు అలా చేశాడు, మనల్ని చేయలేదే. ఎస్తేరు మనం గమనించాడు, వారి పితరులను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది. అంటే ఒక దైవజనుడిగా ఒక వయసు విశ్వాసంగా మీలో ఉండాల్సిందంటే దేవుని రక్షకుని ముందుకి
సాగాలి, 10 మందికి మార్గదర్శకంగా మనం ముందుకి వెళ్ళాలి. యెహోవా పరదేశం కాపాడువాడు. పరదేశం వేరే దేశం కాదు. నువ్వు నమ్మిన సిద్ధాంతం నమ్మని వాడు వాడి అవస్థను మీరు ఎదుర్కొచ్చినప్పుడు నీవు కులం అంత భేదాలు లేకుండా చేయగలిగిన సహాయము అనే చేస్తాం. సొంత డబ్బాలు కూడా ఇష్టపడుతున్నాను, పరాయి డబ్బాలు కూడా ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి కలిగాలి చేస్తాను. కలం చాలా తెలుసుకుంది. విచారించాలలో బాగా ఆస్తిమతులు అప్పుడు తల్లిదండ్రులు, కానీ అతను పుట్టుకతోనే బుద్ధి మానవుడు కలిగిన వాడు. తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు నాకు తెలియదు, కోర్టు ఆస్తి ఏదో తెలియదు. మన ఎందుకు జంక్షన్లో రోడ్డు మీద దొరుకుంటాను బుద్ధి మానవుడు దొరుకుంటుంటే మరి ఎవరు తెచ్చి పక్కన తెలియదు. ఇస్తాను కాబట్టి ఏంటంటే లిటరల్ ట్రైన్ అవుతుంది. కళ్ళ ముందు పెట్టుకుని ఎంతగా ఏడ్చానంటే ప్రభు కొన్ని 4th క్లాస్ ఉన్న వాడికి, కానీ వృద్ధాత్మకు తల్లిగారు అది చనిపోయారు. మరి బుద్ధిమాంతం అతను లేదు, మీరు ఎవరు చూసుకున్నారో మనకు లేదు. కానీ ఏదైనా రోడ్డు మీద ఎంత ఇచ్చారు. అలా నిన్ను నన్ను చేయలేని దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడే, ఒక స్థితిని ఇచ్చాడే. ఆ స్థితిలో నీవు ఎంత వరకు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ పరదేశాలు కాపాడగలుగుతున్నావు. డబ్బులు ఇస్తే అతని దగ్గర ఆగేసుకుంటారు, ఎవరు తీసుకొచ్చారా అప్పుడు నేను కొనుక్కొచ్చుకొని దగ్గర నుంచి తిరిగిస్తున్న పక్కన అతను వచ్చి సార్ మీరు చూస్తే కన్వెన్షన్ ఉన్నారు ఏంటంటే అతనికి పక్కన తీసుకెళ్ళి చేతి పెడుతున్నారు. ఇక్కడ చిన్నప్పుడు నాకు తెలిసారా తల్లిదండ్రులు నాకు తెలుసు ఈరోజు అని నాకెందుకు అనుకుంటూ అడుగుతాడు దేవుడు. అందుకనే వాక్యాన్ని మనం గమనిస్తే నేను ఆకలి ఉన్నప్పుడు నీవు నాకు ఆహారం ఇచ్చింది కదా, నాకు వస్త్రం లేనప్పుడు ధరించుకున్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చే కదంటే అయ్యా ఏసయ్యా నేను ఎప్పుడు ఇచ్చాను? నా నామమున నీ సన్నిధానానికి వచ్చినప్పుడు అంటే ఏసయ్య స్తోత్రం పట్టమని కాదు. అక్కడ నీ ఇంటికి వచ్చి అమ్మ ఆకలి వస్తుందంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని మొరగబెట్టుకొని తిని నీ శరీరాన్ని మొరగబెట్టుకున్నది కాదు, కానీ మురుగు కంపు చేసుకున్నది కాదు. కానీ అలాగా మిగిలిన ఆహారాన్ని మరి పిల్లలకి పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి పెట్టిన ఆహారం పెట్టినట్టు గొప్ప దేవుడు. మనకి తింటాక ఎక్కువైపోయింది, అరుదల కాదు. అరుదల కాని ఆహారాన్ని మిగిలిపోయిన ఆహారాన్ని మనం ఇచ్చినా కూడా మన దేవుడు అంటాడు నాకు ఆహారము ఉద్యోగం నీకు నేను సమృద్ధిని పెట్టిన దిక్కులేని వారికి ఆహారం పెట్టినప్పుడు, దిక్కులేని వారికి వస్త్రాలు ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి నిత్యము మనం ఒకసారి ఆలోచింది. క్రైస్తవులు వేస్తున్న బట్టలు క్రైస్తవులు వేస్తున్నారు, అది సిస్టమ్. క్రైస్తవులు కొడుతున్న బట్టలు క్రైస్తవులు ఎప్పుడు క్రైస్తవులు పండుగలు పండుగలు మాటకి మనకు 2 పండుగలే, కానీ 12 నెలలు పండుగలే. ఏదో రకంగా మనకు 2 వస్త్రాలు ఎవరు పండుగ. ఎందుకంటే అది దేవుడి ఇచ్చిన ఆధిక్యత. లోకసభలో ఏంటంటే రూపాయలు తరిగేసుకొని కోట్లు తరిగేసుకొని ఏమి లేకపోతారు. కానీ మనం ఉన్నటువంటి క్రైస్తవులు వచ్చినట్టే ఉన్నదాల్లో సమృద్ధినిస్తూ సంతోషం ముందుకి గొప్ప దేవుడు ఉంటుంది. ఆయన దేవుడి సన్నిధానం నుండి ఆయన పెట్టినమైంది మనం ఏ రకంగా ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించుకోవాలి. అంటే నీవు నేను ఆదరించాలంటే నీ అహంతో ఆర్పాటు కాదు, కానీ నీ చేసే కుచేతు ఎలా చేతికి వెళ్ళట్లేదా దేవుడు నామం మహిమ చేస్తుంది. దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయ్యే వాక్యం, కానీ దేవుడు నాతో మాట్లాడమని కాబట్టి మాట్లాడుతుంది. మీరు చదివిన వాక్యాలు కూడా కానీ గాడ్ స్పిరిట్ ఎక్స్ప్రెస్ దేవుని ఆత్మ మనం చెప్పమన్నప్పుడు ఇష్టం అవ్వచ్చు, ఏదైనా వచ్చు, చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన కాచి పాపడు కుడుకడు అది ఆ పాపడు ఆ ఈ దేవుడు ప్రతి నిమిషం మనకి ఆయన అలాంటి దేవదేవుడు మనకి నాలుగు తెలిస్తే మనం ఏమవుతున్నాం? ఈ బిడ్డ ఎలా ఉన్నారు? దేవుని సంఘానికి వస్తున్నారా? ఇది రావట్లేదు. నేను అనేకసార్లు అదే ప్రార్థన చేస్తాను, ప్రభా నా బిడ్డలకు కోట్లు అక్కలేదు, కానీ ఈ సన్నిధానానికి
వచ్చి ఆ గంట ఈ సన్నిధానంలో తెచ్చుకున్నాం. ఎందుకంటే ఒక 60 నిమిషాలు ఆయన సన్నిధానం ఉంటే 60 సంవత్సరాలైనా గొప్ప దేవుడు ఉపయోగించాడు. ఇది రోడ్డు మీద నమస్కారం చేస్తే కదా ఆయన సన్నిధానానికి వచ్చి క్రైస్తవ కుటుంబాలు గొప్ప అధికెత్తి పొలం మతం ఏం ఆధిక్యతలు పోవడం జరుగుతుంది. దేవుని సన్నిధి అందరము ఆయన అక్కడి గురించి ఆధిక్యిస్తే ఏ కృతిగా ఏ అంగత్వం ఎందులో పొందుతారో పరిశుద్ధాత్మ దేవుడు దేవదేవుడు గురించి వెలుగులకు తీసుకురావడం కష్టపడుతున్నాడు. మరొకసారి సమర్పించుకున్నాం, ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు అందిస్తారని నా చేతికి నేను అయామి సన్నిధానం ఉద్దేశించాను. విధానాన్ని సంగ్రహించి ఈ ఆత్మతో నడిపించిన విధానం ఈ వాక్యాన్ని ఆయన తెలుగులో అంతతో ఇందులో పురుగుపాటు కలిగినారు. ఆ పురుగుపాటు నుంచి ఆయన శాంతి సమాధానం ధైర్యాన్ని కలిగించండి. అయ్యా క్రైస్తవుగా విశ్వాసంగా వాళ్ళు ఆత్మలు కానీ ఆయన నుంచి ధైర్యంతో ముందుకు సాగిన మనిషి మార్పులు మనుషుల చేత మరి మనం పరిచయం చేయించుకోవడానికి కాదు కానీ పరిచయం చేయడానికి వచ్చినాను. అయ్యా మరి నీ బిడ్డలకు మేము నేను లోపల పరిచయం చేసేవారుగా నీ నామానికి మహిళ ఇచ్చేవారుగా నిన్ను కనపరిచేవారుగా అయ్యా మేము మా కుటుంబం యావత్తు నీ సన్నిధానంలో దాని యొక్క ఆశీర్వాదాలు కార్మికంగా చేసుకున్నాం. వాక్యాన్ని ప్రతి బిడ్డలు ఆస్వాదించి వారిలో మార్పుని వారు మనస్సును శక్తిని అనిపించింది. నామమున నాము తండ్రి.